నమస్తే అందరికీ, దిస్ ఈస్ ఫిట్ విత్ రియో. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో చాలా ఇంపార్టెంట్ టాపిక్ మాట్లాడుతున్నాం. ఇది మెన్కి అయితే వెరీ 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 ఇంపార్టెంట్ టాపిక్. సో టాపిక్ ఏంటంటే టెస్టోస్టెరాన్, ద హ్యాండ్సమ్ హార్మోన్. ఒక మగాడికి రియల్గా హ్యాండ్సమ్గా చూపించేది ఒక్కటే, అదే టెస్టోస్టెరాన్ హార్మోన్. ఈ హార్మోన్లో ఉన్న ఒక గ్రేట్ థింగ్ ఏంటో తెలుసా? దీన్ని మనం ఫేక్ చేయలేం. సో ఇది నీ కళ్ళల్లో తెలుస్తుంది, నీ వాయిస్లో తెలుస్తుంది, నీ వాక్లో తెలుస్తుంది, నీ కాన్ఫిడెన్స్లో తెలుస్తుంది. ఎలాంటి మెన్ అయినా సరే ఈ ఒక్క హార్మోన్కి ఖచ్చితంగా రెస్పెక్ట్ ఇవ్వాల్సిందే. సో ఇదే ఈరోజు మనం మాట్లాడుకునే టాపిక్. చాలా విషయాలు తెలుసుకుంటారు, ఎక్కడ లేని ఇన్ఫర్మేషన్ కూడా ఇక్కడ మీరు తెలుసుకుంటారు. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో చూడండి. చాలామంది ఏమనుకుంటారంటే ఈ టెస్టోస్టెరాన్ అనేది మన ఏజ్ పెరిగే కొద్దీ తగ్గిపోతుంది అనుకుంటాం, అంటే వ్యానిష్ అయిపోతుంది అనుకుంటాం. కానీ అది అస్సలు కరెక్ట్ కాదు. టెస్టోస్టెరాన్ అనేది నీ వీక్నెస్ వల్ల ఫేడ్ అయిపోతుంది. సో అది కూడా ఎలా అంటే టూ మచ్ కంఫర్ట్కి అలవాటు అయిపోతావు. ఏ పని చెయ్యవు, అంటే నీ బాడీకి సంబంధించిన దాని గురించి ఏ పని చెయ్యవు, చుక్క చెమట కూడా కార్చవు. అండ్ 24 అవర్స్లో 20 అవర్స్ స్క్రోలింగ్గా సరిపోతుంది నీకు. అంటే స్క్రీన్ టైం ఎక్కువైపోతుంది. దానివల్ల ఏమవుతుంది, ఘోరంగా స్ట్రెస్ పెరుగుతుంది. అండ్ ఇంకొకటి, ఎలాంటి ఛాలెంజెస్ నువ్వు ఫేస్ చెయ్యవు. అంటే ఇంకా ఈరోజు నేను ఒక ప్రాపర్ డైట్ తీసుకోవాలి, లేదంటే ఒక వర్కౌట్కి వెళ్ళి ఒక సెషన్ కంప్లీట్ చేసుకోవాలి, అండ్ ఇంకా ఇలాంటి ఛాలెంజెస్ని నువ్వు అస్సలు ఫేస్ చేయవు. సో వీటి వల్లే నీ టెస్టోస్టెరాన్ లెవెల్స్ అనేవి తగ్గేది. టెస్టోస్టెరాన్ పెరగడానికి మనం చాలా వీడియోస్ చూస్తాం, చాలా ఫుడ్స్ ఫాలో అవుతాం, ఇంకొంతమందికి చాలా మెడిసిన్స్ కూడా యూజ్ చేస్తారు. బట్ మీకు తెలియని విషయం ఏంటంటే, ఒక్క విషయం మీరు ఫాలో అవ్వకపోతే ఇవేమీ పనిచేయవు. అదే నీ స్ట్రెస్ని రెడ్యూస్ చేసుకోవడం. అదొక్కటే కీ. ఒక మెన్కి రియల్ మ్యాస్కులైన్ అంటే ఏంటో తెలుసా? నీ కార్టిసోల్ లెవెల్స్ని రెడ్యూస్ చేసుకోవడం లేదా కంట్రోల్లో ఉంచుకోవడం. అప్పుడు మాత్రమే నీ స్ట్రెస్ అనేది డిక్రీజ్ అవుతుంది, నీ టెస్టోస్టెరాన్ లెవెల్స్ అనేవి పెరుగుతాయి. టెస్టోస్టెరాన్ లెవెల్స్ ఏదో నువ్వు బీభత్సంగా పెంచుకోవాల్సిన అవసరం లేదు. మోడరేట్గా ఎంత కావాలో అంత రేట్లో నువ్వు మెయింటైన్ చేసుకోగలిగితే చాలు. సో ఇప్పటి నుంచి వచ్చే ఇన్ఫర్మేషన్ చాలా ఇంపార్టెంట్. ఎక్కడ స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో చూడు. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకో. సో ఫస్ట్ మనందరికీ తెలిసిందే, డైట్ నుంచి స్టార్ట్ చేద్దాం. సో ఇది చాలా ఓవర్వ్యూ. ఇక్కడ ఏ ఫుడ్ ఐటమ్స్ తినాలో నేను చెప్పను, కానీ ఎలాంటి వైటమిన్స్ మినరల్స్ మన బాడీకి కావాలి, నీ బాడీకి ఏం కావాలో మాత్రం చెప్తా అంతే. ఫస్ట్ వన్, సాల్టీ ఫుడ్స్. చాలామంది సాల్టీ ఫుడ్స్ని అవాయిడ్ చేస్తారు. తింటే చప్పగా తింటారు డైట్ అని చెప్పి, లేదంటే ఓవర్ స్పైసీ తింటారు. బట్ సాల్టీ ఫుడ్స్ని కూడా నీ డైట్లో యాడ్ చేసుకోవాలి. అండ్ హార్ట్ ఆఫ్ ది డైట్ ఏంటంటే ఎనఫ్ క్యాలరీస్. ఇష్టం వచ్చినది తినడం కాదు. నీకు ఎంత మంచి ఫుడ్ అయినా సరే, ఫ్రూట్స్ అయినా సరే, టెస్టోస్టెరాన్ ఇంక్రీజ్ చేసే ఫుడ్స్ అయినా సరే, క్యాలరీస్ని మైండ్లో పెట్టుకొని తినాలి. అండ్ మీకు ఎలాంటి టైప్ ఆఫ్ వైటమిన్స్ కావాలి అని అంటే, ఏబిసిడిఈలో ఏబిని పక్క పెట్టేసి సిడిఈ అంటే విటమిన్ సిడిఈ. సో ఇవి ఎక్కువ ఉన్న ఫుడ్స్ని మీరు తీసుకోవాలి. సో అండ్ మోర్ ఓవర్ జింక్ అండ్ మెగ్నీషియం ఉన్న ఫుడ్స్ ఎక్కువ తీసుకోవాలి. సో ఇవన్నీ వేటిల్లో ఉంటాయో మీరు ఖచ్చితంగా రీసెర్చ్ చేయాలి. ఇవి మాత్రం నేను చెప్పను, ఇవి మాత్రం మీరే రీసెర్చ్ చేయాలి. రీసెర్చ్ చేస్తేనే మీకు గుర్తుంటుంది, ఫాలో అవ్వగలరు. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, గుడ్ కార్బ్స్. ఈ గుడ్ కార్బ్స్ అయితే నేను చెప్తాను. గుడ్ కార్బ్స్లో ఒక 2 ఐటమ్స్ నేను చెప్తాను, రెగ్యులర్గా తీసుకోండి. ఓట్స్ అండ్ స్వీట్ పొటాటో. దీనికి మించిన గుడ్ కార్బ్స్ ఎక్కడ ఉండవు. నీకు ఫుడ్ ఆప్షన్స్ క్లియర్గా కావాలి అని అంటే నేను ఒక 4 to 5 ఐటమ్స్ చెప్తాను. రెగ్యులర్గా నీ డైట్లో ఇవి ఉండేలా చూసుకో చాలు. ఫస్ట్ వన్ రెడ్ మీట్, సెకండ్ వన్ ఎగ్స్, థర్డ్ వన్ సాల్ట్, ఫోర్త్ వన్ ఫ్రూట్స్. ఇవన్నీ కూడా ఇప్పుడు నేను చెప్పిన ఈ లిస్ట్ని నువ్వేం తిన్నా సరే డైలీ నీ ఫుడ్లో ఇవి ఉండేలా చూసుకో చాలు. ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్స్ టు అవాయిడ్, టెస్టోస్టెరాన్ని తక్కువ చేసే ఫుడ్స్ కొన్ని ఉంటే అవి ఖచ్చితంగా నువ్వు అవాయిడ్ చేయాలి. అవి ఏంటంటే సీడ్ ఆయిల్స్, ఫేక్ షుగర్స్, క్రోనిక్ ఫాస్టింగ్. ఈ సీడ్ ఆయిల్స్ అంటే ఏంటంటే సీడ్స్ నుంచి ఎక్స్ట్రాక్ట్ చేసిన ఆయిల్స్. హై హీట్ని, కెమికల్స్ని యూజ్ చేసి దీన్ని ఎక్స్ట్రాక్ట్ చేస్తారు. వాటిని ఫస్ట్ అవాయిడ్ చేయాలి. ఈ సన్ఫ్లవర్ ఆయిల్, రైస్ బ్రాన్ ఆయిల్, ఇంకా సోయా సీడ్ ఆయిల్, ఇలాంటివి అనమాట. ఈ సీడ్ ఆయిల్ వల్ల పెద్ద డేంజర్ ఏంటో తెలుసా? సో నీ బాడీలో ఇన్ఫ్లమేషన్ క్రియేట్ చేస్తాయి, నీ స్కిన్ కూడా డల్ చేస్తాయి. అండ్ మోర్ ఓవర్ నువ్వు వెయిట్ లాస్ అవ్వాలి అని అనుకుంటే ఆ వెయిట్ లాస్ ప్రాసెస్ని కూడా స్లో చేసేస్తాయి. వీటికి ఆల్టర్నేటివ్గా నువ్వు గీ తీసుకోవచ్చు, బటర్ తీసుకోవచ్చు, కోకోనట్ ఆయిల్ తీసుకోవచ్చు, ఇంకా ఆలివ్ ఆయిల్ కూడా తీసుకోవచ్చు. సో ఇంకా ఈ ఫేక్ షుగర్స్ దగ్గరికి వస్తే, ఫేక్ షుగర్స్ ఆర్ నథింగ్ బట్ ఆర్టిఫిషియల్ స్వీట్నర్స్. అంటే మనకు మార్కెట్లో దొరికే చాలా ఆర్టిఫిషియల్ స్వీట్నర్స్ ఉంటాయి. అండ్ మోర్ ఓవర్ మీకు తెలిసిన విషయాన్ని కూడా మీరు పదే పదే ఫాలో అయ్యేది ఏంటి తెలుసా? ఈ ఫేక్ షుగర్స్లో డ్రింక్స్ కానీ, హై షుగర్ చాక్లెట్స్ కానీ, మెయిన్ ఇవి తగ్గించండి. సో ఇంకా ఈ ఫేక్ షుగర్స్ ఏం చేస్తాయి తెలుసా? నీ హంగర్ రేట్ని 100 రెట్లు పైకి పెంచుద్ది. గట్ హెల్త్ని పూర్తిగా డ్యామేజ్ చేసేస్తుంది. బ్లోటింగ్, క్రేవింగ్స్, ఇంకా నీ ఇన్సులిన్స్ లెవెల్స్ అన్నీ స్పైక్ చేసేస్తాయి. ఇంకా చాలా ఉంటాయి దీనివల్ల. సో దీనికి కూడా బెటర్ ఆప్షన్స్ ఉన్నాయి, చెప్తా విను. ఈ హనీ కానీ, జాగ్రీ కానీ, ఫ్రూట్స్ కానీ, డేట్స్ కానీ, ఇలాంటివి ఆల్టర్నేటివ్గా పెట్టుకో చాలు.
ఇంకా ఈ క్రోనిక్ ఫాస్టింగ్ ఇదే ఒక అల్టిమేట్ భూతం అనమాట. చాలామంది ఏం చేస్తారంటే ఈ వెయిట్ లాస్ అవ్వడానికి, లేదంటే కనుక ఈ టెస్టోస్టెరాన్ లెవెల్స్ పెరగాలి అని అంటే మనకి వెయిట్ లాస్ అవి ఒక మంచి మజిల్ ప్రాపర్గా ఫామ్ అయితే అప్పుడు పెరుగుతారు అనుకుంటారు చాలామంది. దీనివల్ల క్రోనిక్ ఫాస్టింగ్లు చేస్తారు. లైక్ ఈ ఇంటర్మీడియట్ ఫాస్టింగ్స్ అని 18 to 20 అవర్స్ డైలీ చేస్తారు. ఓన్లీ ఇంకా ఫ్రూట్ ఫాస్టింగ్ అని, ఇంకా లో క్యాలరీస్ అంటే కంప్లీట్గా కార్బ్స్ అనేవి కట్ చేసేస్తారు. ఇది అస్సలు కరెక్ట్ కాదు. దీనివల్ల ఉన్న హార్మోన్స్ కూడా ఇంకా వీక్ అయిపోతాయి. సో ఇప్పుడు డైట్ గురించి కంప్లీట్ చేశానని అనుకుంటున్నా. మళ్ళీ అర్థం కాకపోతే ఇంకొకసారి బ్యాక్ వెళ్ళి మళ్ళీ వీడియో చూడండి. ఇంకా సెకండ్ స్టేజ్ వచ్చేసి నీ లైఫ్ స్టైల్ చేంజ్ చేయాలి. లైఫ్ స్టైల్ చేంజ్ చేయడం అంటే చాలామంది భయపడతారు, అంటే చాలామంది ఇంట్రెస్ట్ ఉండదు. రియల్ మాస్కులైన్ అంటే ఒక మెన్కి ఫుడ్ కాదు, వర్కౌట్ కాదు, ఫస్ట్ లైఫ్ స్టైల్ని చేంజ్ చేయాలి. సో దాంట్లో నువ్వు ఫస్ట్ చేయాల్సింది ఏంటి తెలుసా? ఫస్ట్ నువ్వు చేయాల్సింది ఏంటి అని అంటే సన్లైట్కి డైలీ ఒక 1 hour ఎక్స్పోజ్ అవ్వాలి. బట్ మనం ఏం చేస్తాం, మార్నింగ్ సన్లైట్ వదిలేసి నైట్ దుప్పటి కప్పుకొని నైట్ అంతా ఫోన్ చూసుకుంటూ స్క్రీన్ టైం చూస్తాం. ఆ లైట్ అంటే మనకి ఇష్టం, సన్లైట్ అంటే మనం అసలు పట్టించుకోం. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, ఈ టాపిక్ వెంటబడుతూనే ఉంటుంది మనకి, టెస్టోస్టెరాన్ అనే టాపిక్ వచ్చేపాటికి, అదే స్లీప్. సో స్లీప్ అనేది మోస్ట్ అండర్ రేటెడ్ బెనిఫిట్ ఫర్ టెస్టోస్టెరాన్. సో ఇంకా చెప్పాలి అని అంటే, సో ఇవన్నీ పక్కన పెడితే మనకి ఈజీగా యాక్సెస్ అయ్యేది, మనం బద్ధకం వచ్చి చెయ్యింది ఏంటి అని అంటే బాడీకి వర్కౌట్. అంటే నీ బాడీకి ఎన్ని ఫిజికల్ మూమెంట్ ఇవ్వాలి, అది వాకింగ్ అయినా, రన్నింగ్ అయినా, స్పోర్ట్ అయినా, జిమ్ అయినా సరే, ఏదైనా సరే నీ బాడీకి సన్లైట్ తర్వాత ఇలాంటి వర్కౌట్ అనేది ఉండాలి. స్ట్రెస్ని తీసుకోకుండా ఫస్ట్ ప్రతి దాన్ని ఆలోచించి డెసిషన్ తీసుకోండి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ రిలేషన్స్లో చాలా జాగ్రత్తగా ఉండండి. మంచి పర్సన్స్తో ఫ్రెండ్షిప్ చేయండి. మీ ఎన్వైర్న్మెంట్ మొత్తం హ్యాపీగా పీస్ఫుల్గా ఉండేలా చెక్ చేసుకోండి. నీ స్ట్రెస్కి ఇవి కూడా మెయిన్ రీజన్సే. సో వీటిని ఫస్ట్ ఫిక్స్ చేసుకుంటే, ఇలాంటి లైఫ్ స్టైల్స్ని ఫస్ట్ నువ్వు ఫిక్స్ చేసుకుంటే చాలా పీస్ ఆఫ్ మైండ్ ఉంటుంది. ఇది కూడా టెస్టోస్టెరాన్ లెవెల్స్ బూస్ట్ అవ్వడానికి ఒక మెయిన్ రీజన్. అంటే మీకు ఇంకో విషయం చెప్పనా, ఒక మెన్కి ఉన్న సిస్టమ్ మొత్తం, అంటే బాడీ మొత్తంలో హార్మోన్స్ అన్నిటిని మెయింటైన్ చేసేది, నీ మూడ్ చేంజ్ చేసేది, నీకు మంచి థాట్స్ వచ్చేలా చేసేది, నీ కాన్ఫిడెన్స్ వచ్చేలా చేసేది ఓన్లీ టెస్టోస్టెరాన్ హార్మోన్ మాత్రమే. అంటే దీన్ని బట్టి ఏం అర్థమవుతుంది, హై టెస్టోస్టెరాన్ లెవెల్స్ ఉండాలి అని అంటే ఫస్ట్ నీ సిస్టమ్ క్లీన్గా ఉండాలి. నీ లైఫ్లో జరిగే చిన్న చిన్న ప్రాబ్లమ్స్ కూడా ఈ టెస్టోస్టెరాన్ లెవెల్స్ని డిగ్రేడ్ చేస్తాయి. ఈ ప్రాబ్లమ్స్ అన్నిటికి నువ్వు స్ట్రెస్ ఫీల్ అవుతావు, కార్టిసాల్ హైగా రిలీజ్ అవుతుంది. సో అందుకే ఫస్ట్ లైఫ్ స్టైల్ని ఫిక్స్ చేసుకో, మిగతా అన్నీ ఫిక్స్ అవుతాయి. సో లేదు ఇవన్నీ మా వల్ల కాదు, మాకు అన్ని ఈజీ వేలో కావాలంటే మీలాంటి వాళ్ళ కోసం సప్లిమెంట్స్ కూడా ఉన్నాయి మార్కెట్లో. సో ఆ సప్లిమెంట్స్ ఏంటో నేను ఇక్కడ లిస్ట్ ఇస్తాను, వరుసగా చూడండి. కానీ ఈ సప్లిమెంట్స్కి వెళ్ళాలనుకునే వారందరికీ నేను చెప్పేది ఏంటి అని అంటే, దీనివల్ల చాలా డిసడ్వాంటేజెస్ ఉన్నాయి. సో ఒక ప్రాపర్ డాక్టర్ కన్సల్టెంట్ లేకుండా మనం యూజ్ చేస్తే చాలా సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి. అందుకే ఓపిక ఉన్నంత వరకు ఫస్ట్ న్యాచురల్గా ప్రొడ్యూస్ చేసుకోవడానికి ట్రై చేయండి. సో అండ్ ఫైనల్ స్టేజ్ చెప్పే కదా, ఇది ప్రతి స్టేజ్లో వస్తుందని చెప్పి ఇంకా వెంటబడుతూనే ఉంటుంది, అదే స్లీప్. నీ టెస్టోస్టెరాన్ లెవెల్స్ అన్నీ దేని మీద డిపెండ్ అయితే, నీ డైట్ వల్ల, నీ లైఫ్ స్టైల్ చేంజ్ వల్ల, లేదా ఈ సప్లిమెంట్స్ వల్ల అస్సలు కాదు. అండ్ ఇవన్నీ ఒక సైడ్ ఉంటే ఇంకో సైడ్లో ఉండేది స్లీప్ ఖచ్చితంగా. అంటే ఖచ్చితంగా స్లీప్కి ఇంటర్లింక్ అయి ఉంటుంది. నీ స్లీప్ అనేది ప్రాపర్గా లేకపోతే అవేం పనిచేయవు కూడా. ఎందుకనంటే నీ బాడీలో, నీ సిస్టంలో ప్రతిదీ వర్క్ అయ్యి దాన్ని బూస్ట్ చేసి దాన్ని ప్రాపర్ వేలో నడిపేది స్లీప్లో మాత్రమే. సో అంటే నువ్వు ఎక్స్టర్నల్గా వర్క్ చేయడం ఎప్పుడైతే ఆపేస్తావో ఇంటర్నల్గా వర్క్ చేయడం స్టార్ట్ చేస్తాయి. అవి ఎప్పుడు జరుగుతాయి, నీ స్లీప్లో మాత్రమే. అలా నువ్వు స్లీప్ లేకుండా నీ ఎక్స్టర్నల్ వర్క్ కోసమే 24 hours నువ్వు స్పేర్ చేసావంటే ఏంటి అర్థం, లోపల ఉన్నాయి మొత్తం ఖరాబ్ అయిపోతాయి. సో అందుకే స్లీప్ అనేది మెయిన్ ప్రియారిటీ పెట్టుకోవాలి. ఒక 8 గంటలు కాకపోయినా ఒక 6 to 7 hours స్లీప్ మాత్రం ఖచ్చితంగా ఉండాలి. సో అల్టిమేట్గా నేను ఏమంటున్నానంటే, ఈ టెస్టోస్టెరాన్ లెవెల్స్ అన్నీ బూస్ట్ అయ్యేది ఎప్పుడనంటే నీకు కళలు వచ్చినప్పుడు, అంటే నీకు డ్రీమ్స్ వచ్చినప్పుడు. అలా డ్రీమ్స్ రావాలంటే ఏం చేయాలి, నువ్వు ప్రశాంతంగా పడుకోవాలి. సో ఈ టెస్టోస్టెరాన్ గురించి ఇంత మాట్లాడుకున్నాం కదా, అసలు ఈ టెస్టోస్టెరాన్ ఎందుకు మ్యాటర్, వై మ్యాటర్స్, అసలు టెస్టోస్టెరాన్ మనకి ఎందుకు అవసరం? సో నీ బాడీలో టెస్టోస్టెరాన్ లెవెల్స్ అనేవి తక్కువ ఉంటే ఏమవుతుందో తెలుసా, ప్రతి విషయానికి లీడ్ తీసుకోవడం మానేస్తావు. సో నీ డ్రైవ్, డిజైర్స్, అంబిషన్స్ అన్నీ ఫేడ్ అయిపోతాయి. బట్ మెన్కి ఈ ఒక్క హార్మోన్ ఫిక్స్ అయితే మాత్రం నీ మ్యాస్కులానిటీ కంబ్యాక్ అవుతుంది. సో టెస్టోస్టెరాన్ అంతే కనిపించే లుక్స్ కాదబ్బా, నీ లైఫ్ ఫోర్స్ అది. సో మై డియర్ బ్రదర్స్, అర్థమైంది కదా. సో టెస్టోస్టెరాన్ ఇంత ఇంపార్టెంట్. మనందరం ఏమనుకుంటామంటే వర్కౌట్కి సంబంధించింది మాత్రమే టెస్టోస్టెరాన్ ఇంపార్టెంట్, లేదంటే మనకి స్పర్మ్ క్వాలిటీ ఇంక్రీజ్ అవ్వడానికి ఇంపార్టెంట్, లేదంటే మనకు ఒక ఈ సెక్స్ డ్రైవ్లో ఇంపార్టెంట్ అని అనుకుంటాం. కానీ
టెస్టోస్టిరాన్ అనేది నీ ఫుల్ బాడీని మెయింటైన్ చేస్తుంది మెన్కి. ఇది మాత్రం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. దాన్ని బేస్ చేసుకునే నీ కాన్ఫిడెన్స్ అయినా, నీ వాయిస్ అయినా, నీ వాకింగ్ స్టైల్ అయినా, అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ నీ మ్యాస్కులినిటీ. సో హోప్ యూ అండర్స్టాండ్. అందరికి అర్థమైంది అనుకుంటున్నా. సో ఈ ఇన్ఫర్మేషన్ ఎలా ఉందో ఖచ్చితంగా కింద కామెంట్ చేసి చెప్పండి. అండ్ మనకి రీచ్ రావాలి, ఇలాంటి కంటెంట్ జనాల్లోకి వెళ్ళాలంటే ఖచ్చితంగా మీరు షేర్ చేయాలి. అండ్ కొత్తగా చూసిన ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. అలాంటి వీడియోసే ఇదే కంటెంట్ తోటి ఇంకా వివరంగా చెప్పడానికి ప్రతి కంటెంట్ కోసం నేను ట్రై చేస్తా. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. ఇంకొక కొత్త కాన్సెప్ట్తో మళ్ళా కలుద్దాం. థ్యాంక్ యూ.